హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 101 షిఫ్ట్స్కి సంబంధించి కెమిస్ట్రీ విభాగంలో మనం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పి టైటిల్ ఉంది, కానీ దీంట్లో మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా మొత్తం మనకి 279 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో నేను ఇవన్నీ కూడా కన్వర్షన్ చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్లో తెద్దాం అనుకున్నా, కానీ టైం సరిపోవట్లేదు. సో నాకు టైం సరిపోవటం వల్ల నేను అలాగా ఫామ్ చేయలేకపోతున్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం వీటి గురించి మాట్లాడుకోవాలి. ఈ కెమిస్ట్రీ చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక 20 డేస్లో కెమిస్ట్రీ మొత్తం పూర్తి చేయడానికి ట్రై చేస్తాను. చివరి 10 రోజుల్లో బయాలజీ కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇవి చూసుకోకుండా మాత్రం మనం గ్రూప్ డి ఎగ్జామ్కి వెళ్తే మనం సైన్స్లో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఈరోజు నేను మాట్లాడుతున్న క్వశ్చన్స్ మీరు చూస్తూ ఉండండి, ఏ లెవెల్లో అడిగాడో మీకే అర్థమైంది. సో మనం ఫిజిక్స్ కంప్లీట్గా మాట్లాడుకున్నట్టు కెమిస్ట్రీ కూడా కంప్లీట్గా మాట్లాడుకోకపోతే మనం చాలా లాస్ అయిపోతాం. కాబట్టి మనం ఫుల్ స్కోర్ తెచ్చుకుంటేనే మనం సర్వే అవ్వగలం. అలా అవ్వాలి అంటే ప్రతి క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఏది అడుగుతున్నాడో పట్టుకోవాలి. అలా పట్టుకోవాలి అంటే వీ నీడ్ టు కంప్లీట్ ఆల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ 101 షిఫ్ట్స్ గ్రూప్ డి ఎగ్జామ్. కాబట్టి అందరూ కూడా కాస్త తెలుగులోకి కన్వర్షన్ చేసి స్లైడ్స్గా తీసుకొచ్చే అంత సమయం మన దగ్గర లేదు. కాబట్టి అర్థం చేసుకొని ఈ విధంగా ముందుకు వెళ్దాం. ఎలాగో కెమిస్ట్రీయే కాబట్టి నేను తెలుగులో మాట్లాడతాం కాబట్టి చాలా వరకు మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా? సో ముందుకు వెళ్దాం, ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్దాం. నాతో పాటు జాగ్రత్తగా ముందుకు రండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. ఎగ్జామ్ ఆగస్టు 3 నుంచి డేట్స్ కూడా ఇచ్చేశాడు. మనం అనుకున్నట్టుగా 18 రోజుల్లో, ఇక మధ్యలో ఏమైనా సెలవులు ఉన్నాయో లేదో తెలియదు, 18 రోజుల్లో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించేస్తాడు. ఎంతమంది పెట్టారో ఏంటో తెలియదు, కానీ 18 వచ్చినాయి. సో 18 3 వేసుకున్న 54 షిఫ్ట్లు. ఓకేనా? పోయినసారి 101, ఇప్పుడు సగం షిఫ్ట్లు అనమాట. జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ యాసిడ్స్ స్టేట్మెంట్ గురించి అడుగుతున్నాడు. యాసిడ్స్ రియాక్ట్ విత్ ఆల్ మెటల్స్ టు ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్ అన్నాడు. ఈ స్టేట్మెంట్ తప్పా కాదా అన్నాడు. తప్పు. ఎందుకు? యాసిడ్ అన్ని మెటల్స్తో రియాక్ట్ అయ్యిద్ది అన్నాడు. రాంగ్ అనమాట. సామాన్యంగా యాసిడ్స్ అనేవి react only metals above hydrogen. హైడ్రోజన్ కన్నా ఎక్కువ రియాక్టెన్స్ ఏ మెటల్స్కి అయితే ఉండిద్దో ఆ మెటల్స్తో మాత్రమే యాసిడ్స్ అనేవి ఏం జరుగుతాయి? చర్య జరుగుతాయి. ఉదాహరణకి కే, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, హైడ్రోజను. ఇప్పుడు ఈ మెటల్స్ అన్నీ కూడా హై రియాక్టివ్ అనమాట. హైడ్రోజన్ కన్నా ఎక్కువ రియాక్టివ్. వీటితో మాత్రమే యాసిడ్స్ అనేవి చర్య జరుగుతాయి. కానీ వాడేమన్నాడు? ఆల్ మెటల్స్ అన్నాడు. అందుకే తప్పు అయిపోయింది అనమాట. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. తర్వాత గోల్డ్ అండ్ ప్లాటినం ఆల్సో రియాక్ట్ విత్ యాసిడ్స్ టు రిలీజ్ హైడ్రోజన్ అన్నాడు. ఇది తప్పే. సామాన్యంగా గోల్డ్, ప్లాటినం అనేవి ఏంటి? నోబుల్ మెటల్స్. సామాన్యంగా నోబుల్ మెటల్స్ అనేవి అన్రియాక్టివ్ and do not react with dilute HCl and H2SO4. డైల్యూట్ ఉండే HCl, H2SO4 యాసిడ్స్తో అవి చర్య జరపవు, నోబుల్ మెటల్స్ కాబట్టి. ఓకేనా? కాబట్టి రెండు తప్పే. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇలా అర్థం చేసుకుంటూ వెళ్దాం. ఈసారికి నన్ను కాస్త కోఆపరేట్ చేయండి. కన్వర్షన్ చేద్దాం అనుకున్నా కానీ టైం లేదు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ముందు మనం క్వశ్చన్స్ని కంప్లీట్ చేయలేం. మనం కంపల్సరీగా చూడాలి. నా టార్గెట్ అదే.
అందుకే కాస్త ఈసారి నన్ను అర్థం చేసుకొని ఫాలో అప్ అయ్యి జాగ్రత్తగా చూడండి అమ్మా, ఓకేనా. మంచి స్కోర్, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకోవాలి దీంట్లో, అందుకనే మాట్లాడుతున్నాను. అద్భుతమైన క్వశ్చన్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో, ఒక్కో క్వశ్చన్ ఒక్కో కాన్సెప్ట్ మీరు చూస్తూ ఉంటారుగా, జాగ్రత్తగా నేర్చుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ 909, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ యాజ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అన్నాడు. న్యూట్రాన్స్ కనుక్కోమన్నాడు. సామాన్యంగా మనం న్యూట్రాన్స్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి? మాస్ నంబర్ మైనస్ అటామిక్ నంబర్. అప్పుడు కనుక్కున్నాం అనుకో మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి వస్తాయి అన్నమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి మన ఆన్సర్ ఏమవ్వాలి? సో ఇదిగోండి మన ఆన్సర్ బోరాన్ కార్బన్ అవ్వాలి. ఉదాహరణకి బోరాన్ తీసుకోండి. బోరాను అటామిక్ నెంబర్ ఎంత? 5. అటామిక్ వెయిట్ ఎంత? 11. కార్బన్ తీసుకోండి. అటామిక్ నెంబర్ ఎంత? 6. అటామిక్ వెయిట్ ఎంత? 12. 11లోంచి 5 తీస్తే 6, 12లోంచి 6 తీస్తే 6. మనం ఏమని మాట్లాడుకున్నాం? మాస్ నెంబర్లో నుంచి అటామిక్ నెంబర్ని తీసేయాలి. కాబట్టి 11లోంచి 5 తీస్తే 6, 12లోంచి 6 తీస్తే 6. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని అడిగాడు. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎక్కడుంది? బి ఆప్షన్. కాబట్టి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక మీరు వేరే వాటికి దేని చేసినా సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రావు, ఓకేనా. న్యూట్రాన్స్ కనుక్కోవాలంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 can be regarded as dehydrating agent because it removes water from which of the following అన్నాడు, ఓకేనా. సామాన్యంగా H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనే దాన్ని మనం ఏం చేస్తున్నాం? డీహైడ్రేటింగ్ ఏజెంట్ అని పిలుస్తున్నాం. ఎందుకు? అది వాటర్ని రిమూవ్ చేస్తుంది, అంతే కదా. మన బాడీలో నుంచి కూడా వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏమంటాం? డీహైడ్రేట్ అంటాం. కాబట్టి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వాటర్ని తీసేసిద్ది. దేని నుంచి? గ్లూకోజ్ నుంచి. సో గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. దీంట్లో మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4ని వాడామనుకోండి, అక్కడ మనకి 6 కార్బన్స్ అండ్ 6 H2O ఫామ్ అయింది. అంటే కార్బన్ని వాటర్ని ఫామ్ చేసింది, ఓకేనా. ఎక్కువ వాటర్ని ఏం చేసింది? రిమూవ్ చేసింది అనమాట, ఓకేనా. సో వాటర్ని రిమూవ్ చేసి లీవింగ్ బ్లాక్ కార్బన్, ఇలా బ్లాక్ కార్బన్ వదిలేసిద్ది అనమాట. కాబట్టి గ్లూకోజ్ నుంచి H2SO4 వాటర్ని రిమూవ్ చేస్తుంది. కాబట్టి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఓర్ ఎన్రిచ్మెంట్ అన్నారు. ఓర్ ఎన్రిచ్మెంట్ అన్నాడు, జాగ్రత్తగా చూడండి. ఓర్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే, సామాన్యంగా మనకి కొన్ని కావాల్సిన మెటల్స్ భూమిలో ఓర్లు రూపంలో దొరుకుతూ ఉంటాయి. వీటినే మనం తెలుగులో ధాతువు అంటాం, ఓకేనా. అలా ఓర్ని తీసే పద్ధతి కానిది ఏంటి అన్నాడు. సో మన ఆన్సర్ ఏంటి? డ్రెడ్జింగ్. డ్రెడ్జింగ్ అనేది పద్ధతి కాదనమాట. డ్రెడ్జింగ్ అంటే ఏంటి అర్థం? టు రిమూవ్ మడ్ అండ్ శాండ్ ఫ్రమ్ రివర్స్. పడవల దగ్గర, పడవల కింద, ఓడరేవుల్లో కింద ఉండిపోయిన మట్టి లేదా ఇసుక అలాంటి వాటిని తీయటానికి వాడే పద్ధతిని డ్రెడ్జింగ్ అంటారు, ఓకేనా. అంతేకాని అది ఓర్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ కాదనమాట. మరి ఫోర్త్ ఫ్లోటేషన్ అన్నారు, ఇది ఓర్ ఎన్రిచ్మెంట్. హైడ్రాలిక్ వాషింగ్ ఇది కూడా ఓర్ ఎన్రిచ్మెంట్. లీచింగ్ ఇది కూడా ఓర్ ఎన్రిచ్మెంట్ అనమాట. అంటే ఓర్ని కాన్సన్ట్రేషన్ చేసి క్లీన్ చేసి భూమిలోంచి తీయడానికి ఉపయోగపడింది. ఫోర్త్ ఫ్లోటేషన్ ఎక్కువగా సల్ఫైడ్ ఓర్స్కి వాడతారనమాట. తర్వాత హైడ్రాలిక్ వాషింగ్ ఏమో హెవీ ఓర్స్కి వాడతారు. నెక్స్ట్ లీచింగ్ మనం అల్యూమినియం వీటికి వాడుతూ ఉంటాం అనమాట. అంటే భూమిలో పలానా రకాల మెటల్స్ మనకి ఓర్స్ రూపంలో దొరికినప్పుడు వాటిని కాన్సన్ట్రేషన్ చేయడానికి మనం ఈ పద్ధతిని వాడతాం. సో కానిది ఏంటి అన్నాడు కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ వెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్మింగ్ బ్లూ గ్రీన్ సొల్యూషన్ అన్నాడు. సో
ఫస్ట్ కాపర్ ఆక్సైడ్ అన్నాడు. కాపర్ ఆక్సైడ్ అంటే సిఇఓ. కాపర్ ఆక్సైడ్ ఎలా ఉండిద్ది? బ్లాక్ కలర్లో ఉండిద్ది. ఈ కలర్స్ మీద బాగా అడుగుతున్నాడు క్వశ్చన్స్. మనకి కెమికల్ కాంపౌండ్ ఇవ్వటం, కలర్ అడగటం. సో వాడు ఏమన్నాడు? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ అన్నాడు. సో బ్లాక్ కలర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? బ్లాక్ కలర్ కాపర్ ఆక్సైడ్ సియుఓ వెళ్ళిపోయి దేంతో చర్య జరిపింది? H2SO4తో చర్య జరిపింది. జరిపినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది? CuSO4 ప్లస్ H2O ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయింది? కాపర్ హైడ్రోజన్. ఓకేనా? ఇలా చర్య జరిపిద్ది అనమాట. ఇప్పుడు మనకి CuSO4 ఫామ్ అయింది. CuSO4 అనేది ఏ కలర్లో ఉండిద్ది? బ్లూ కాపర్ సొల్యూషన్లో ఉండిద్ది. CuSO4 ఈక్వల్ టు బ్లూ కలర్. ఇదనమాట. రేపు ఎప్పుడైనా మిమ్మల్ని కాపర్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉండిద్ది అంటే బ్లాక్ కలర్ అని చెప్పాలి. కాపర్ సల్ఫేట్ ఏ కలర్లో ఉండిద్ది అంటే బ్లూ కలర్లో ఉండిద్ది అని చెప్పాలి. బ్లూ గుర్తుపెట్టుకోండి. దీన్నే బ్లూ విట్రియోల్ అంటారు, లేదా బ్లూ గ్రీన్ అంటారు. బ్లూ అని చెప్పచ్చు, బ్లూ గ్రీన్ అనమాట. ఓకేనా? సో కాపర్ ఆక్సైడ్ బ్లాక్ కలరు, కాపర్ సల్ఫేట్ బ్లూ కలరు లేదా బ్లూ గ్రీన్ కలరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది పాలీ అటామిక్ అయాన్ హ్యాజ్ ఎన్ వాల్యూ ఈక్వల్ టు 3 అన్నాడు. ఇదనమాట. ఇదిగోండి, ఇది క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేక అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి వచ్చారు. లాస్ట్ టైము అనాలిసిస్లో చెప్పినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఏమీ లేదు, సల్ఫేట్కి అయాన్ ఎంత అన్నాడు. సల్ఫేట్కి అయాన్ 2, కార్బోనేట్ అంటారు దీన్ని, కార్బోనేట్ అయాన్ అంటారు, దీనికి 2, ఫాస్ఫేట్ అయాన్ అన్నాడు, దీనికి 3, బైకార్బోనేట్ అన్నాడు, దీనికి 1. ఇప్పుడు వాడు ఏమన్నాడు? 3 వాల్యూ దేనికి ఉంది అన్నాడు. సో 3 వాల్యూ దేనికి ఉంది? ఫాస్ఫేట్కి ఉంది. దీన్ని ఎలా రాస్తారంటే PO4 - 3. ఇది అనమాట అర్థం. అంటే ఫాస్ఫేట్ అయాన్ 3 ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకుంటుంది అని అర్థం అనమాట. గెయిన్ చేసుకుంటుంది. యానయాన్ అంటే ఎలక్ట్రాన్స్ తీసుకునిద్ది, క్యాటయాన్ అంటే ఎలక్ట్రాన్స్ని ఇచ్చిద్ది అనమాట. ఓకేనా? దీని ఏం రాయాలి? SO4 - 2. దీన్ని సల్ఫేట్ అయాన్ అనాలి. గుర్తుపెట్టుకోండి, సల్ఫేట్ అయాన్ అనాలి. ఇంకోటి ఉంది CO3 - 2. దీన్ని కార్బోనేట్ అయాన్ అనాలి. మరి దీన్ని HCO3 - 1. దీన్ని హైడ్రోజన్ కార్బోనేట్ అయాన్ అనాలి. ఓకేనా? సో ఇది 1 ఎలక్ట్రాన్ తీసుకునిద్ది, ఇది 3 ఎలక్ట్రాన్స్ తీసుకునిద్ది, ఇది 2 తీసుకునిద్ది, ఇది 2 తీసుకునిద్ది. సో నీకు ఎన్ వాల్యూ ఇచ్చి ఎంత అన్నాడు కాబట్టి ఆన్సర్ 3 అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఇది ఇంపార్టెంట్. ఇది అటామిక్ స్ట్రక్చర్లో ఉండే క్వశ్చను, కెమికల్ బాండింగ్లో ఉండే క్వశ్చను. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు ఫ్రేమ్ చేస్తున్నాడు. ఓకేనమ్మా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అన్నాడు. సో డిస్ప్లేస్మెంట్ కాదో లేదో చెప్పాలి. ఫస్ట్ది Fe + CuSO4 గివ్స్ రైస్ టు FeSO4 + Cu. ఎస్, ఇది కరెక్టే. ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ కాబట్టి కరెక్టే అనమాట. ఓకేనా? తర్వాత CuFeSO4 + Fe అన్నాడు. ఇది తప్పు. కాపర్ ఈజ్ లెస్ రియాక్టివ్ దెన్ ఐరన్. అప్పుడు కాపర్ SO4 ఎందుకు తీసుకునిద్ది? తీసుకోదు. నెక్స్ట్ థర్డ్ది Na2SO4 BaCl2 BaSO4 to NaCl. ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్, డైరెక్ట్ NCERT బిట్ అనమాట. ఇది NCERT కెమికల్ ఈక్వేషన్స్ ఫస్ట్ యూనిట్లో ఉండేది డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇది NaClని తీసుకునిద్ది, BaSO4ని తీసుకునిద్ది. BaSO4 ఈజ్ ఏ ప్రెసిపిటేట్. BaSO4 ఈజ్ ప్రెసిపిటేట్, వైట్ ప్రెసిపిటేట్ అనమాట. అందుకే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మనం ఏమనాలి? ప్రెసిపిటేట్ రియాక్షన్ అని కూడా పిలవాలి. ఓకేనా? తర్వాత ఫోర్త్ది AgCl + NaNO3 AgNO3 NaCl. చాలామంది ఏం చేస్తారంటే AgNO3 NaCl మ్యాచింగ్ అయింది కదా, ఇది కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాడు. తప్పు, రాంగ్ అయింది అనమాట. సో ఆన్సర్ ఏంటి? 1 and 3A. అదేంటి సార్, ఎందుకు రాంగ్ అయింది? థర్డ్ ఆప్షన్ చెప్పినట్టే ఫోర్త్ ఆప్షన్ కూడా ఉందిగా, అక్కడే ఉంది. ఇది కూడా క్వశ్చన్ ఆఫ్ ది డే అనమాట. చాలామంది C ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది, D ఆప్షన్ పెట్టరు అనమాట. కానీ డిఏ కరెక్ట్.
ఎందుకు అంటే ఏజీసీఎల్ అనేది ప్రెసిపిటేట్, వీడి రియాక్షన్ తప్పుగా ఇచ్చాడు. దీన్ని ఎలా రాయాలంటే AgNO3 NaCl ఇలా ఇవ్వాలన్నమాట. అప్పుడు NaNO3 AgCl ఫామ్ అయింది. AgCl ఈజ్ ఏ ప్రెసిపిటేట్. ప్రెసిపిటేట్ అనేది మనకి ప్రొడక్ట్స్లో ఉండాలి, రియాక్టెన్స్లో ఉండకూడదు. మనం ఎప్పుడైనా ప్రెసిపిటేట్ని తీసుకొని రియాక్షన్ జరుపుతామా? జరపం. కాబట్టి AgCl ఎడం వైపు ఉంది, రియాక్టెన్స్ వైపు ఉంది, ఉండకూడదు, ప్రొడక్టెన్స్ వైపు ఉండాలి. వీటిని ఎడం వైపు ఉన్నవాడిని రియాక్టెన్స్ అనాలి, వీటిని ప్రొడక్ట్స్ అనాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి? 1 and 3 ఓన్లీ అనమాట. హై లెవెల్ క్వశ్చన్ ఇది. కాన్సెప్ట్ బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే పెడతారు, ఎవరు పెడితే వాళ్ళు పెట్టలేరు. హడావుల్లో 2 చూసుకొని 4th క్వశ్చన్ కూడా డబుల్ డిస్ప్లేస్మెంటే అనుకుంటారు, రాంగ్ అయిపోయింది. ఓకేనమ్మా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా 915, జాగ్రత్త చూడండి. ద మెటల్ విచ్ హై ఇన్ ద రియాక్టివ్ సిరీస్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ మాల్టన్ ఓర్ అన్నాడు. కరెక్టే. హై రియాక్టివ్ మెటల్స్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎలక్ట్రోలైసిస్ అనే పద్ధతిని వాడతాం. అంటే కరెంటును ఉపయోగించుకొని మనం ఆ మెటల్స్ని ఏం చేస్తాం? ఓర్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. సో కరెక్టే. రెండోది, మెటల్స్ ఆఫ్ మీడియం రియాక్టివిటీ సిరీస్ ఎగ్జిట్స్ యాజ్ సల్ఫైడ్స్ అండ్ కార్బోనేట్స్ అన్నాడు. ఇది కరెక్టే. ఓకేనా? ఇట్ ఈస్ ఈజియర్ టు ఎక్స్ట్రాక్ట్ ఏ మెటల్ ఫ్రమ్ సల్ఫైడ్ ఇన్ కంపారిజన్ టు ఆక్సైడ్స్ అన్నాడు. ఇట్ ఈస్ ఈజియర్ టు ఎక్స్ట్రాక్ట్ ఏ మెటల్ ఫ్రమ్ సల్ఫైడ్, ఇది తప్పు. ఓన్లీ ఏ అండ్ బి మాత్రమే రైట్ అన్నమాట. ఓకేనా? సల్ఫైడ్గా ఉన్నప్పుడు మాత్రమే మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈజీ అన్నాడు. కాదు, ఆక్సైడ్గా ఉంటేనే ఈజీ అన్నమాట. చూడండి, ఫస్ట్ ఎలక్ట్రోలైసిస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. కరెంటును ఉపయోగించుకొని మాల్టన్ ఓర్ అంటే ఓర్ని ఇంకో లిక్విడ్తో కరగదీసి దాని నుంచి మనకు కావాల్సిన మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. నెక్స్ట్ మీడియం రియాక్టివ్ అన్నాడు. మీడియం రియాక్టివ్ ఓర్స్ అన్నీ కూడా మనకి సల్ఫైడ్స్ రూపంలోను కార్బోనేట్స్ రూపంలోనూ దొరుకుతాయి. సల్ఫైడ్ రూపంలో దొరికే వాటికి మనం ఏం చేయాలి? రోస్టింగ్ అనే పద్ధతి చేయాలి. కార్బోనేట్స్ అనే పద్ధతికి క్యాల్సినేషన్ అనే పద్ధతి చేయాలి. ఈ రోస్టింగ్, క్యాల్సినేషన్ అనేది పద్ధతులు అన్నమాట. వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే వాటిని ఆక్సైడ్స్గా మార్చుకుంటాం. వీటిని సల్ఫైడ్స్ని, కార్బోనేట్స్ని ఆక్సైడ్స్గా మార్చుకొని అక్కడి నుంచి రిడక్షన్ చేసి మనం ప్యూరిఫికేషన్ చేస్తాం. ఇది మొత్తం మీకు ఎక్కడ ఉండిద్ది? మెటలర్జీలో ఉండిద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఈజియర్ టు ఎక్స్ట్రాక్ట్ ఏ మెటల్ ఫ్రమ్ సల్ఫైడ్ అన్నాడు. కాదు, సల్ఫైడ్గా ఉన్నప్పుడు ఒక మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టం. మరి ఎప్పుడు ఈజీ? ఆక్సైడ్గా ఉన్నప్పుడు ఈజీ అనమాట. కాబట్టి అందుకే మనం సల్ఫైడ్ ఓర్ని మనం ఏం చేస్తాం? ఆక్సైడ్లోకి మార్చుకుంటాం. ఓకేనమ్మా? సో మన ఆన్సర్ ఏమవ్వాలి? ఓన్లీ ఏ అండ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్ట్స్ విత్ బేసెస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ అన్నాడు. ఒక బేస్తో రియాక్ట్ జరిపి మనకి సాల్ట్ ప్లస్ వాటర్ ఎక్కడొచ్చింది అన్నాడు. బేస్తో రియాక్షన్ జరపాలంటే అదేమవ్వాలి? యాసిడ్ అవ్వాలి. యాసిడ్ ప్లస్ బేస్ ఈక్వల్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఇక్కడ యాసిడ్ ఎక్కడుందో మనం చూడాలి. ఇది యాసిడా, ఇది యాసిడా, ఇది యాసిడా, ఇది యాసిడా? అన్ని యాసిడ్లు కాదు, నువ్వు అలా ఆలోచన చేయకూడదు. ఇక్కడ అర్థమైందంటే ఒక బేస్తో నాన్ మెటాలిక్ ఆక్సైడ్ చర్య జరపాలి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే ఇదిగోండి CO2. CO2 ఈజ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్. ఎప్పుడైతే నాన్ మెటాలిక్ ఆక్సైడ్ బేస్తో చర్య జరిపిద్దో మనకి సాల్ట్, వాటర్ వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? CO2 అవ్వాలి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా మీకు? ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ కూడా చెబుతాను చూడండి. CO2 ప్లస్ CaOH ట్వైస్, ఇదేమో నాన్ మెటాలిక్ ఆక్సైడ్, ఇదేమో బేస్. చర్య జరిపింది అనుకో మనకి సాల్ట్ రావాలి. CaCO3 సున్నపురాయి ప్లస్ వాటర్ వచ్చిందా లేదా? ఇదిగోండి ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాను నేను మీకు.
ఓకేనా, ఇలా మీరు అన్నింటినీ పసిగట్టగలగాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 917. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నాడు కెన్ బి రెడ్యూస్డ్ టు మెటల్స్ బై హీటింగ్ ఎలోన్ అన్నాడు. మెటాలిక్ ఆక్సైడ్స్ మనం ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి. ఎలాగా, వేడి చేసి. ఓకేనా. మనం ఏం వాడతాము అన్నాడు, ఏ పద్ధతిని వాడతాం అన్నాడు. జింక్ కాదు, ఐరన్ కాదు, మెర్క్యూరిక్ ఆక్సైడ్. ఓకేనా. మెర్క్యూరిక్ ఆక్సైడ్స్కి మనం ఎక్కువగా హీట్ చేసి దాన్ని మనం ఏం చేస్తాము, రెడ్యూస్ చేస్తాం. ఓకేనా. ఉదాహరణకి 2HGO, దీన్ని మెర్క్యూరిక్ ఆక్సైడ్ అనాలి. ఓకేనా. ఇది ఎలా డికంపోజ్ అవుతుంది, 2Hg + O2. ఓకేనా. మనం ఆక్సిజన్ ఏం చేసాం, రిమూవ్ చేసాం. రిమూవ్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఏమనాలి, రెడ్యూస్ అనాలి. చూసారా, ఒక మెర్క్యూరిక్ ఆక్సైడ్ నుంచి మనం ఏం చేసాం, ఈజీగా ఆక్సిజన్ని తీసుకొచ్చేసాం. కాబట్టి మెర్క్యూరిక్ ఆక్సైడ్కి ఈజీగా రిమూవ్ చేసే క్యాపబిలిటీ ఉందన్నమాట. అందుకే ఇది ఎందుకంటే ఇది అన్స్టేబుల్, ఈజీగా డీకంపోజ్ అయింది వేడి చేయంగానే. కానీ మిగతా వాటికి అలా పనిచేయదు. ఓకేనా. కాబట్టి మనం ఎటువంటి రెడ్యూసింగ్ ఏజెంట్ వాడలేదు. ఎటువంటి రెడ్యూసింగ్ ఏజెంట్ వాడకుండా మెర్క్యూరిక్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ని దూరపరిచి ఒట్టి మెర్క్యూరీని మనం బయటికి తీసుకొచ్చాం. దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ అన్నమాట. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి, మస్తు కాన్సెప్ట్ ఉండిద్ది. ఎవరైతే విన్నారో, నా క్వశ్చన్స్ వింటూ వచ్చారో, కాన్సెప్ట్ నేర్చుకుంటూ వచ్చారో వాళ్ళకి అర్థమవుతూ ఉండిద్ది. నేను చాలా కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చా. ఓకేనా. ఒకవేళ అది అర్థం కాకపోయినా ఇప్పుడైనా జాగ్రత్తగా వినండి, మీకు చాలా యూజ్ అయ్యిద్ది. ఓకేనా. మనకి ఎన్సీఆర్టీ బుక్లో మనం మాట్లాడుకోనని కాన్సెప్ట్స్ ఇక్కడ క్వశ్చన్ దగ్గర మాట్లాడుకుంటాం. రేపు అడుగుతాడు, రెడ్యూసింగ్ ఏజెంట్ లేకుండా రిడక్షన్ జరిపేది దేనికి, ఇది కూడా మెర్క్యూరిక్ ఆక్సైడ్. రకరకాలుగా అడగచ్చండి ఈ క్వశ్చను. నువ్వు అన్ని విధాలా రెడీ అయి ఉండాలి. 918. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఇస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ విచ్ షోస్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ 2. ఇదిగోండి, ఇది కూడా క్వశ్చన్ ఆఫ్ ది డే. నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ 2 దేనికి ఉంది అన్నాడు. ఆప్షన్ చూసారా ఎలా ఇచ్చాడో, సల్ఫేట్ SO4-2, సల్ఫైట్ SO3-2. చూసారా ఎలా రాశానో, అలా నువ్వు ఎమ్మటినే రాయగలగాలి. అమ్మోనియం NH4+1, సల్ఫేట్ అంటే SO4-2. నెక్స్ట్ పాస్ఫేట్ ఇందాకే రాసాం, PO4-3. సోడియం. ఇది సోడియం అంటే Na+1. సల్ఫేట్ అంటే SO4-2, పాస్ఫేట్ PO4-3. నైట్రైడ్ అంటే ఎలా రాయాలి తెలుసా, N-3 అని రాయాలి. ఇప్పుడు వాడేమన్నాడు, వ్యాలెన్సీ 2 పేరు రెండింటికి ఈక్వల్గా ఉండాలి. ఇదిగోండి, దీని వ్యాలెన్సీ 2, దీని వ్యాలెన్సీ 2. ఆన్సర్ ఏమవ్వాలి, ఏ అన్నమాట. ఓకేనా. ఇది 1, 2 కాదు, 1, 2 కాదు, 3, 3 కాదు. వాడు వ్యాలెన్సీ 2 అన్నాడు. ఒకవేళ వ్యాలెన్సీ 3 అన్నాడు అనుకోండి, డి ఆప్షన్ రైట్ అయ్యేది. ఓకేనా. ఈ అయాన్స్ మీద కూడా నేను క్వశ్చన్స్ చెప్పాను. ఆ రోజు పిల్లలు వచ్చి, సార్ అయాన్స్ మీద బాగా అడుగుతున్నాడంటే అయాన్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా దగ్గర వీడియో కూడా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఆ వీడియో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ హీటింగ్ మెటల్ ఆక్సైడ్స్ టు ఎక్స్ట్రాక్ట్ మెటల్స్ లైక్ కాపర్ అండ్ సిల్వర్ అనమాట. మెటల్ ఆక్సైడ్స్ని హీట్ చేయడానికి ఏ పద్ధతిని వాడతాం అన్నాడు. కాపరు, సిల్వర్, ఈ 2 మెటల్స్కి అన్నాడు. సామాన్యంగా కాపర్కి, సిల్వర్కి ఏ మెటల్ వాడతారంటే రోస్టింగ్ కాదు, థర్మల్ డికంపోజిషన్ కాదు, స్మెల్టింగ్ అనే పద్ధతిని వాడతారు. ఓకేనా. స్మెల్టింగ్ అంటే ఏదో కాదు, సింపుల్ డెఫినేషన్ చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. హీటింగ్ ఏ మెటల్ ఆక్సైడ్స్ విత్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. ఏదో ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకొని మెటల్ ఆక్సైడ్స్ కలిపి వేడి చేసామనుకోండి, దాన్ని స్మెల్టింగ్ అంటారు.
అయితే ఎగ్జామ్లో ఏం అడిగాడంటే ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్గా ఏం వాడతారని అడిగాడు. కార్బన్ వాడతారు, కార్బన్ మోనాక్సైడ్ వాడతారు, ఏదైనా వాడచ్చు. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి, నా దగ్గర కాపర్ ఆక్సైడ్ ఉంది, CuO. దీనికి ఏం కలిపాను? సి కలిపాను. ఓకేనా, ఇప్పుడు ఏమొచ్చింది? కాపర్ వచ్చింది ప్లస్ కార్బన్ మోనాక్సైడ్. చూసారా, నేను కార్బన్ తీసుకెళ్ళి కాపర్ ఆక్సైడ్ కలిపాను. నాకు కాపర్ అనే మెటల్ వచ్చిందా? అంటే నాకు ఆక్సైడ్ నుంచి ఏం సంపాదించాను? మెటల్ని సంపాదించాను. సో నా పని ఏంటి? మెటల్ ఆక్సైడ్ నుంచి మెటల్ కావాలి. దాన్ని మనం ఏమవుతాం? స్మెల్టింగ్ అంటాం. స్మెల్టింగ్ ఈజ్ ఒక రిడక్షన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్గా ఏం వాడతాం? కార్బన్ లేదా కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా, మంచి క్వశ్చన్. నెక్స్ట్ 920. ద సింబల్ ఆఫ్ ఎలిమెంట్ రిప్రజెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. సింబల్ ఆఫ్ ఎలిమెంట్ సింబల్ మనకి ఏం తెలియజేస్తుంది అన్నాడు. ద ఫుల్ నేమ్ ఆఫ్ ది ఎలిమెంటా? కాదు. ద మోల్ ఆఫ్ ది ఎలిమెంటా? కాదు. అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబరా? కాదు. ద ఆన్సర్ ఈస్ వన్ ఆటమ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఓన్లీ. వన్ ఆటమ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఓన్లీ తెలియజేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక హెచ్ అని రిప్రజెంట్ చేస్తే 1 హైడ్రోజన్ యాటమ్, ఒక ఐరన్ అని రిప్రజెంట్ చేస్తే ఒక 1 ఐరన్ యాటమ్. ఓకేనా, సో సింబల్ అనేది ఒక ఫుల్ నేమ్ కాదనమాట. అదేం తెలియజేస్తుందంటే ఒక యాటమ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 1 ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ ఓన్లీ. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 21. జాగ్రత్త చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ సింథసిస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అన్నాడు. సింథసిస్, బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయాలి. బ్లీచింగ్ పౌడర్ తయారు చేయాలంటే మనకి CaOH ట్వైస్, దీన్ని మనం ఏమంటాం? స్లేక్డ్ లైమ్ అంటాం. ఇది కూడా మనకి ఎలా కావాలి? డ్రై స్లేక్డ్ లైమ్ కావాలి. ఓకేనా, తర్వాత మనకి క్లోరిన్ కావాలి. ఈ రెండు ముఖ్యంగా కావాలి. NaCl అక్కర్లేదు. సో మనకి ఏ ఆప్షన్ కాదు, డి ఆప్షన్ కాదు. ఇప్పుడు చూడండి, సాల్వ్ చేద్దాం. CaCl2 2H2O CHS, ఇది బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, సామాన్యంగా దీని ఈక్వేషన్ ఎలా ఉండిద్ది అంటే CaOH ట్వైస్ ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు CaOCl2 ప్లస్ వాటర్. CaOCl2 ప్లస్ వాటర్. ఓకేనా, దీన్ని మనం స్లేక్డ్ లైమ్, తడి సున్నం అనాలి. దీన్ని క్లోరిన్ గ్యాస్ అనాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అప్పుడు మనకేమొచ్చింది? బ్లీచింగ్ పౌడర్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. when CO2 reacts with calcium hydroxide, అలా చెప్పంగానే రాయగలగాలి. CO2 రియాక్ట్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, మనకేం ఫామ్ అయింది చూడండి. ఇది ఏ యాసిడ్? జాగ్రత్తగా గమనిస్తే నాన్ మెటాలిక్ ఆక్సైడ్. మరి ఇదేంటి? OH ఉంది కాబట్టి బేస్ అనమాట. ఇది నాన్ మెటాలిక్ యాసిడ్, బేసిడ్, రెండు కలిస్తే ఏమొస్తాయి? సాల్ట్ ప్లస్ వాటర్ వస్తాయి. అంటే ఏమొచ్చింది? CaCO3 ప్లస్ H2O, ఇవి వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు వాడేమన్నాడు? ఇట్ గివ్స్ కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్. ఓకే, విచ్ ప్రాపర్టీ ఆఫ్ CO2 అనేది ఏంటి అన్నాడు? నాన్ మెటాలిక్ ఆక్సైడ్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే దానికి ఏ ప్రాపర్టీ ఉండిద్ది? ఎసిడిక్ ప్రాపర్టీ ఉండిద్ది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, నాన్ మెటాలిక్ ఆక్సైడ్. ఇంకోటేమో మెటాలిక్ ఆక్సైడ్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్కి ఎసిడిక్ నేచర్ ఉండిద్ది, మెటాలిక్ ఆక్సైడ్కి బేసిక్ నేచర్ ఉండిద్ది. ఓకేనా, నెక్స్ట్ 23వ క్వశ్చన్. 923. వాట్ ఈజ్ యూజ్డ్ యాజ్ యానోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అన్నాడు. ఇందా చెప్పాను కదా, హై రియాక్టివ్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ వాడతాం అన్నమాట. కరెంట్ని ఉపయోగించి రిఫైనింగ్ చేయడం. అక్కడ మనకి
ప్యూర్ మెటల్ ఫామ్ అయింది, ఇంప్యూరిటీ ఫామ్ అయింది. ఇంప్యూరిటీ అంటే మలినం అన్నమాట. భూమిలో నుంచి తీసినప్పుడు మలినం ఎక్కడ ఫామ్ అయింది, ప్యూర్ మెటల్ ఎక్కడ ఫామ్ అయింది అన్నాడు. ప్యూర్ మెటల్ ఎప్పుడు కూడా క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది, మరి ఇంప్యూరిటీ యానోడ్ దగ్గర ఫామ్ అయింది. వాడేమడిగాడు, యానోడ్ దగ్గర ఏం ఫామ్ అయింది అన్నాడు. సో ఇంప్యూరిటీ ఫామ్ అయింది అనమాట. ఎక్కడుంది, ఎక్కడుంది, ఇదిగోండి ఫోర్త్ ఆప్షన్. ఏ స్ట్రిప్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్ టు బి రిఫైన్డ్. రిఫైన్ చేయబడిన ఇంప్యూర్ మెటల్ డి దగ్గర ఉండిద్ది, సారీ యానోడ్ దగ్గర ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. ఓకే. అసర్షన్. ఇన్ దిస్ రియాక్షన్ ఆఫ్ కాపర్ విత్ ఆక్సిజన్, ఆక్సిజన్ యాక్ట్స్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నాడు. ఏమన్నాడు ఫస్ట్ది, జాగ్రత్తగా చూద్దాం. కాపర్ విత్ ఆక్సిజన్, ఆక్సిజన్ యాక్ట్స్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నాడు. అసలు ఆక్సిజన్ ఎప్పుడు కూడా రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేయదు. ఓకేనా, కాబట్టి ఏ అనేది తప్పు. ఓకేనా. నెక్స్ట్, ఆక్సిజన్ యాడ్స్ టు కాపర్ టు ఫామ్ కాపర్ ఆక్సైడ్ అన్నాడు. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా. కాపర్ తీసుకున్నాను, 2Cu అనుకోండి, దీనికి ఆక్సిజన్ కలిపాను, ఏమైంది, 2CuO ఫామ్ అయింది. అంటే కాపర్కి ఆక్సిజన్ కలిపితే ఏం ఫామ్ అయింది, కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయింది. ఓకేనా. అంతేకాని ఆక్సిజన్ యాక్ట్స్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ అనే పదం తప్పు. ఓకేనా. ఇక్కడ ఆక్సిజన్ రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేయదు. ఆక్సిజన్ ఎలా పనిచేసిద్ది, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేసిద్ది. ఆక్సిజన్ యాడ్ చేయడం వల్లే ఆక్సిడేషన్ జరిగిద్ది, కాబట్టి దీన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనాలి. సో O2 ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, నాట్ రెడ్యూసింగ్ ఏజెంట్. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్, ఇదిగోండి సి ఆప్షన్. ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. ఓకేనమ్మా. 25వ క్వశ్చన్. సల్ఫైడ్ ఓర్స్ ఆఫ్ మెటల్స్ విచ్ లై ఇన్ ద మిడిల్ రియాక్టివిటీ. ఓకే. ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్, ద నెసరీ కండిషన్ ఫర్ దిస్ కన్వర్షన్ అన్నాడు. ఓకే. క్వశ్చన్ ఏంటో చూడండి జాగ్రత్త. నేను ప్రతి క్వశ్చన్ తెలుగులో చదువుతున్నా, అర్థవంతంగా మీకు చదువుతున్నా, జాగ్రత్త చూడండి. మీడియం రియాక్టివ్ సిరీస్లో మెటల్స్ అన్నీ కూడా మనకి భూమిలో సల్ఫైడ్స్ రూపంలో దొరుకుతాయి. ఓకే. వాటిని ముందు మనం ఎలా మార్చాలి, ఆక్సైడ్స్గా మార్చాలి. ఎలా మార్చాలి, ఆక్సైడ్స్గా. ఓకేనా. అలా మార్చాలి అంటే దానికి ఏం కావాలి అన్నాడు. చూడండి, సల్ఫైడ్ ఓర్స్ని ఆక్సైడ్స్గా మార్చాలి. అలా మార్చాలి అంటే మనకి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఏం కావాలమ్మా, ఎక్కువ ఆక్సిజన్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా ఎక్కువ ఆక్సిజన్ సమక్షంలో సల్ఫైడ్ ఓర్స్ని ఆక్సైడ్గా మార్చామనుకోండి, దాన్నే మనం రోస్టింగ్ అంటాం. రోస్టింగ్ ఈజ్ కాల్డ్ హీటింగ్ ద ఓర్ ఇన్ ద ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా. అప్పుడు సల్ఫైడ్స్ ఎలా మారిపోతాయి, ఆక్సైడ్స్గా మారిపోతాయి. కాబట్టి సల్ఫైడ్స్కి మనం ఏ పద్ధతి వాడాలి, రోస్టింగ్ వాడాలి. సల్ఫైడ్స్ అనగానే రోస్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మా, 926వ క్వశ్చన్. విచ్ మెథడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్. మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ సచ్ యాజ్ ఐరన్ ఫ్రమ్ దేర్ ఓర్స్ అన్నాడు. మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్, మధ్యస్థ చర్యాశీలత కలిగిన మూలకాలని ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు, లైక్ ఐరన్ లాంటిది. ఐరన్ ఏంటి, మీడియం రియాక్టివ్ మెటల్. ఇలాంటి మెటల్ని ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏ పద్ధతి వాడాలి అన్నాడు. ఏ పద్ధతి వాడాలి, డైరెక్ట్ హీటింగ్ ఆఫ్ మెటాలిక్ కోరా కాదు, డిజాల్వింగ్ అండ్ మెల్టింగా కాదు, ఎలక్ట్రోలైసిసా కాదు, దాన్ని హై రియాక్టివ్కి వాడాలి. సో ఆన్సర్ ఏంటి, ఇదన్నమాట, డి ఆప్షన్. ఇక్కడ కార్బన్ బేస్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ని వాడి రెడ్యూస్ చేసి ఆ తర్వాత మనం రిఫైనింగ్ చేయాలి. సో కార్బన్ బేస్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ వాడేది దేంట్లో, మీడియం రియాక్టివ్, మధ్యస్థ చర్యాశీలత కలిగిన మూలకాలకి నువ్వు కార్బన్ని రెడ్యూసింగ్ ఏజెంట్గా వాడుకోవచ్చు. ఓకేనమ్మా.
నెక్స్ట్ 927 కాపర్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఆన్ హీటింగ్ ఇన్ ఎయిర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఎలాంగ్ విత్ ఇట్స్ కలర్. కలర్తో పాటు చెప్పండి అన్నాడు. మీకు ఇందాకే చెప్పా, కాపర్ ఆక్సైడ్ అంటే ఏ కలర్ అని చెప్పాను, బ్లాక్ కలర్ అని చెప్పాను. వాడు కూడా ఏమడిగాడు, కాపర్ ఆక్సిజన్తో జరిపింది అన్నాడు. అంటే Cu+O CuO బ్యాలెన్సింగ్ చేస్తే ఇలా ఉండిద్ది అనమాట. కాబట్టి వైట్ కాదు, బ్రౌన్ కాదు, రెడ్ కాదు. ఆన్సర్ ఏమవ్వాలి, సింపుల్ బ్లాక్ కలర్. ఓకేనా, కాన్సెప్ట్ తెలియాలన్నమాట, అంతే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మీకు ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకోండి. కలర్స్ మీద అడుగుతున్నాడు కదా, ఈ కలర్స్ మీకు ఉపయోగపడతాయి. కలర్స్ నేను ఎంత ఇరుగ్గా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, ఇక్కడే మొత్తం మ్యాటర్ రాసి మరీ చెబుతున్నాను. అర్థమైందా? నాకు అర్థం కాలేదు, ఇరుగ్గా ఉంది అనే సాకులు ఎతుక్కొని సబ్జెక్ట్ వినకుండా సమయాన్ని వృధా చేసుకోవద్దు. అర్థమైందా? హెవీ మంచి కాన్సెప్ట్ ఇస్తున్నా. నేను ఫిజిక్స్ కన్నా కెమిస్ట్రీ బాగా చెప్పగలను, కోర్స్ ఆ 3 చెప్పగలను, కానీ కెమిస్ట్రీ నాకు ఇష్టం. నేను ఇంకా డెప్త్గా మీకు చెబుతున్నాను, చాలా విషయాలు చెబుతున్నాను, చాలా బాగా కవర్ అయింది మీకు. జాగ్రత్తగా వినండి. ఈ విధంగా కెమిస్ట్రీ తెలుగులో ఇంత వివరంగా డీప్గా ఎన్సీఆర్టీ బేస్డ్తో లైన్ టు లైన్ చెప్పేవాళ్ళు లేరు, అది మీకు తెలుసు, అది గుర్తుపెట్టుకోండి. నా గొప్ప చెప్పుకోవడం కాదు, మీరు జాగ్రత్తగా వినాలి, అది చెబుతున్నాను నేను ఇక్కడ. కాపర్ కలర్ ఎలా ఉండిద్ది, రెడ్డిష్ బ్రౌన్. ఓకేనా. నెక్స్ట్ కాపర్ ఆక్సైడ్ కలర్ ఎలా ఉండిద్ది, బ్లాక్ కలర్. ఎలా ఉండిద్ది, బ్లాక్ కలర్. ఇప్పుడు క్వశ్చన్ అడిగింది అదే అన్నమాట. తర్వాత CuSO4 కాపర్ సల్ఫేట్, ఇది ఎలా ఉండిద్ది, బ్లూ కలర్లో ఉండిద్ది, లేదా బ్లూ గ్రీన్ అంటారు. నెక్స్ట్ కరోడెడ్ కాపర్కి కారోజన్ వచ్చింది, అప్పుడే ఇక్కడ రాస్తాను, క్లారిటీగా లేదు. కరోజన్ కాపర్కి కరోజన్ వచ్చింది, ఏ కలర్లో ఉండిద్ది, బ్లాక్ కలర్లో ఉండిద్ది. ఇదన్నమాట తేడా. కాపర్ కలర్ ఏమో రెడ్డిష్ బ్రౌన్, కాపర్ ఆక్సైడ్ కలర్ ఏమో బ్లాక్ కలర్, కాపర్ సల్ఫేట్ ఏమో బ్లూ కలర్, కరోజన్ పట్టిన కాపర్ ఏమో బ్లాక్ కలర్. సిల్వర్కి కరోజన్ పడితే, కరోజన్ అనకూడదు దాన్ని, మస్ట్ లాగా వచ్చింది అనమాట. సో సిల్వర్ మస్ట్గా మారితే బ్లాక్ కలర్లోకి మారిద్ది, కాపర్ గ్రీన్గా మారిద్ది. ఐరన్కి తుప్పు పడితే రెడ్డిష్ బ్రౌన్లోకి వెళ్ళిద్ది. కలర్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హైలైట్ చేస్తున్నా, మంచిగా బుక్ పెట్టుకొని జాగ్రత్తగా రాసుకోండి, రివిజన్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ నేను ఇస్తాను, మీరు రాసుకోవాల్సిన పని కూడా కాదు. నా క్లాసు వినండి, ఇదే పీడిఎఫ్ మీరు క్లాసులకు వెళ్ళేటప్పుడు, ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఇంకా కావాలంటే పీడిఎఫ్ కూడా తీర్చుకో. నేను రాసిన పీడిఎఫ్ పెడతాను కదా, చక్కగా తీర్చుకో యూనిట్, దాన్ని దగ్గర పెట్టుకొని రివిజన్ చేసుకో చాలు. నువ్వు మొత్తం రాయాల్సిన ఎన్సీఆర్టీ బుక్లో అక్కడెక్కడ రాసుకోవాల్సిన పనే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అన్నాడు. మెటల్స్ని ఎక్స్ట్రాక్షన్ చేసే సమయంలో సరైన పద్ధతిని ఏంటి అన్నాడు. చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇదిగోండి ఇది కాదు ఆన్సరు, కాన్సన్ట్రేషన్. తర్వాత రిడక్షన్ చేయాలి. ఓకేనా, రిడక్షన్. ఇది ఎలక్ట్రోలైసిస్ కాదు, డి కూడా రాంగే. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాన్సన్ట్రేషను, రిడక్షను, రిఫైనింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా అయితే 4 పదాలు ఉంటాయి. ఫస్ట్ది మైనింగ్ చేయాలి, తర్వాత కాన్సన్ట్రేషన్ చేయాలి, దానికి ఇంకో పేరే ఓర్ని డ్రెస్సింగ్ చేయడం అంటాం. మూడో పద్ధతి ఎక్స్ట్రాక్షన్, దానికి ఇంకో పేరు ఉంది రిడక్షన్. మీకు ఎగ్జామ్లో ఎక్స్ట్రాక్షన్ అని ఇవ్వకుండా రిడక్షన్ అని ఇచ్చాడు. తర్వాత 4వది రిఫైనింగ్. ఓకేనా, మైనింగ్ మీకు అర్థమైపోయింది కదా, అందుకే ఇవ్వకుండా ఈ 3 ఇచ్చాడు. ఓకేనా, మైనింగ్, కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్,
ఎక్స్ట్రాక్షన్ ఆర్ రిడక్షన్, అండ్ ఫైనల్లీ రిఫైనింగ్. అప్పుడు ప్యూర్ మెటల్ వచ్చింది అనమాట. ఓకేనా, షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి, ఎంసీఈఆర్, మైనింగ్, కాన్సన్ట్రేషన్, ఎక్స్ట్రాక్షన్, రిఫైనింగ్. తర్వాత అమ్మ 29, lead nitrate reacts with potassium iodide. Yellow precipitate compound X is formed. ఐడెంటిఫై ద కాంపౌండ్ అన్నాడు. చక్కగా ఈక్వేషన్ రాసుకుందాం, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా మనకి ఎన్సీఆర్టీలో ఉన్నది. లెడ్ నైట్రేట్ అన్నాడు. లెడ్ నైట్రేట్ అంటే PbNO3 ట్వైస్ అనమాట, లెడ్ నైట్రేట్. నెక్స్ట్ పొటాషియం అయోడైడ్ అన్నాడు. సో 2Ki డైరెక్ట్గా బ్యాలెన్సింగ్తో రాసేస్తున్నా. అప్పుడు ఏమైంది, PB ఐతో జరిపిద్ది, లెడ్ అయోడైడ్. తర్వాత 2KNO3 పొటాషియం నైట్రేట్. వాడేమన్నాడు, ఎల్లో ప్రెసిపిటేట్ అన్నాడు. ఇదిగోండి, ఇదో ఎల్లో ప్రెసిపిటేట్. ఓకేనా, ఎల్లో ప్రెసిపిటేట్. దాన్ని మనం ఏమనాలి, లెడ్ అయోడైడ్ అనాలి. ఎక్కడుంది, ఏ ఆప్షన్ ఉంది, ఎస్ డి, లెడ్ అయోడైడ్, PbI2, సారీ I2. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రెసిపిటేట్ని మనం యారో మార్క్ కిందగా చూపించాలి. ఓకేనా, ఎస్ పెట్టామంటే సాలిడ్, జీ పెట్టామంటే గ్యాస్, ఎల్ పెట్టామంటే లిక్విడ్, ఏక్యూ పెట్టామంటే ఆక్వా సొల్యూషను, పైకి పెట్టామంటే గ్యాస్, కిందకి పెట్టామంటే ప్రెసిపిటేట్. ఇవన్నీ కూడా సింబల్స్ కెమికల్ ఈక్వేషన్స్లో అక్కడెక్కడ వాడుతూ ఉంటాం. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. సో లెడ్ అయోడైడ్ ఈజ్ ద వైట్ ప్రెసిపిటేట్, PPT. ప్రెసిపిటేట్ అని అర్థం అన్నమాట. తెలుగులో అవక్షేపం అంటాం, ఎల్లో కలర్లో ఉండిద్ది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ 930, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఈస్ ప్యూరిఫైడ్ బై డిస్టిలేషన్. డిస్టిలేషన్ అంటే అర్థం ఏంటి, వేడి చేయటం. వేడి చేయాలంటే వాటి బాయిలింగ్ పాయింట్స్ చాలా తక్కువ ఉండాలి, అంతే కదా. ఎక్కువ బాయిలింగ్ పాయింట్స్ ఉన్నాయి అనుకో, అంత టెంపరేచర్ తెచ్చి వేడి చేయగలవా, చేయలేవు కదా. కాబట్టి సిల్వర్, కాపర్, ఐరన్కి అది పాసిబుల్ అవ్వదు. ఆన్సర్ ఏమవ్వాలి, జింక్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ ఈ మూడిటికి లో బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ప్యూరిఫై చేయాలంటే వేడి చేస్తే సరిపోయింది. వాటికి లో బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి లో బాయిలింగ్ పాయింట్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ డిస్టిలేషన్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 931, యానోడైజింగ్ ఈజ్ అ టైపికల్లీ పర్ఫార్మ్డ్ అండ్ విచ్ మెటల్ అన్నాడు. యానోడైజింగ్ అన్నాడు అంటే అర్థం ఏంటి, యానోడైజింగ్ అంటే ఏం లేదు, ఒక థిక్ లేయర్ ఆఫ్ ఆక్సైడ్ని ఫామ్ చేయాలి. తీసుకున్న మెటల్ మీద థిక్ లేయర్ ఆఫ్ ఆక్సైడ్ని మనం ఫామ్ చేయాలి. ఓకేనా, అలా ఫామ్ చేయగలిగామనుకోండి దాన్ని మనం యానోడైజింగ్ అంటారు. దాన్ని ఎక్కువగా మనం అల్యూమినియంకి వాడుతూ ఉంటాం. కాబట్టి ఏ ఫర్ యానోడైజింగ్, అల్యూమినియం గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 932, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఓర్ ఈస్ పైరేట్ అన్నాడు. సో మనకి పైరేట్ అనే ఓర్ ఉండిద్ది అనమాట. దాన్ని సామాన్యంగా మనం ఏమంటామంటే ఐరన్ పైరేట్ అంటాం. ఐరన్ పైరేట్, దీని ఫార్ములా ఏంటంటే FeS2. కాబట్టి హ్యాలైడ్ కాదు, నైట్రైడ్ కాదు, ఆక్సైడ్ కాదు, S2 ఉంది కాబట్టి అదేంటి, సల్ఫైడ్. సో సల్ఫైడ్ ఓర్ని మనం ఏమని పిలవచ్చు, ఐరన్ పైరేట్ అని పిలవచ్చు అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 933, విచ్ మెటల్ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ అబోవ్ ద కాపర్ ఇన్ ద రియాక్టివిటీ సిరీస్ అన్నాడు. జస్ట్ అబోవ్ అన్నాడు. సామాన్యంగా అల్యూమినియము, జింక్, ఐరన్, లెడ్, ఆ తర్వాత కాపర్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఏమన్నాడు, జస్ట్ అబోవ్ ద కాపర్ అన్నాడు.
కాపర్కి ముందు ఎవరు ఉన్నారు? లెడ్. సో ఆన్సర్ ఏమవ్వాలి? లెడ్ అనమాట. ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఈ మధ్యలో హైడ్రోజన్ వచ్చింది అనమాట. హైడ్రోజన్కి ముందున్నవేమో మీడియం రియాక్టివ్, హైడ్రోజన్ తర్వాత ఉన్నవేమో లెస్ రియాక్టివ్ అనమాట. సో జస్ట్ ఎబో అనే పదం అన్నాడు కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 34 జింక్ గ్రాన్యువల్స్ ఏది కరెక్ట్ అని అడిగాడు. జాగ్రత్త చూడండి. జింక్ గ్రాన్యువల్స్ వెన్ ప్లేస్డ్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్డ్ అన్నాడు. అంతే కదా. జింక్ H2SO4తో చర్య జరిపింది అనుకోండి, ఏం ఫామ్ అయింది? జింక్ సల్ఫేట్ ప్లస్ H2 గ్యాస్ వచ్చింది అనమాట. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్, అందుకే రిప్లేస్ చేసిద్ది. సో ఏ ఈజ్ కరెక్ట్. బి చూద్దాం. జింక్ గ్రాన్యువల్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఫార్మ్స్ జింక్ హైడ్రాక్సైడ్ అన్నాడు. తప్పు. ఇది ఫామ్ అవ్వదు అనమాట. ఓకేనా. అక్కడ జింక్కి సోడియం హైడ్రాక్సైడ్కి సంబంధం లేదు. నెక్స్ట్ జింక్ గ్రాన్యువల్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్ ఫార్మ్స్ సోడియం జింకేట్. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. సోడియం జింకేట్ ఫామ్ అయితే అప్పుడు. ఉదాహరణకి జింక్ తీసుకున్నాను, ఆయన ఏమన్నాడు? సోడియం హైడ్రాక్సైడ్ అన్నాడు. సో NaOH, దీంతో చర్య జరిపితే Na2ZnO2 ఫామ్ అయింది. దీన్నే సోడియం జింకేట్ అంటారు. Na2ZnO2 ప్లస్ H2 అనమాట. ఇక్కడ Nal 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పెట్టుకోండి, సరిపోయింది బ్యాలెన్సింగ్. ఇదన్నమాట విషయం. కాబట్టి ఒక మెటల్ యాసిడ్తో చర్య జరిపితే సాల్ట్ వచ్చింది, ఒక మెటల్ బేస్తో చర్య జరిపితే సాల్ట్ వచ్చింది. కాబట్టి ఏ అండ్ సి కరెక్ట్ అనమాట. సో ఏ అండ్ సి కరెక్ట్. ఓకేనా. అది ఒక మెటల్ బేస్తో చర్య జరపదు, ఒక మెటల్ బేస్తో చర్య జరపదు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఇది మెటలే, అది మెటాలిక్ ఆక్సైడ్, ఇది మెటలే, అది కూడా బేస్ అనేది ఏంటి? మెటాలిక్ ఆక్సైడే కదా. ఎలా సెట్ అయ్యిద్ది? కాదనమాట. అందుకే ఏ అండ్ సిఆర్ కరెక్ట్. ఓకేనా. మీకు ఆ చెప్పిన ఈక్వేషన్స్లో కూడా రాశాను చూడండి. నెక్స్ట్ 935 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ డస్ నాట్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండర్ నార్మల్ కండిషన్స్ అన్నాడు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే డైల్యూట్ HClతో చర్య జరపంది ఏంటి అన్నాడు. జింక్ చర్య జరిపిద్ది, అల్యూమినియం చర్య జరిపిద్ది, ఐరన్ జరిపిద్ది, కాపర్ జరపదు. బికాజ్ హైడ్రోజన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. కాపర్ కింద ఉంది కాబట్టి, హైడ్రోజన్ కన్నా తక్కువ కాబట్టి HClతో ఏం జరపదు? చర్య జరపదు. ఓకేనా. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 936 హౌ ఆర్ ద మెటల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్ యూజువల్లీ ఎక్స్ట్రాక్టెడ్ అన్నాడు. మధ్యస్థ చర్యాశీలత కలిగిన మూలకాలని మనం ఎలా చేయాలి? ఇందాకే చెప్పా. వాటర్లో డిజాల్వ్ చేసా? కాదు. ఎలక్ట్రోలైసిసా? కాదు. ఇది ఐ రియాక్టివ్ అనమాట. హీటింగ్ ఎలోనా? కాదు. ఆన్సర్ ఏంటి? బై యూజింగ్ కార్బన్. ఓకేనా. రెడ్యూసింగ్ ఏజెంట్గా మనం కార్బన్ వాడాలి. ఓకేనా. అలా చేస్తే మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం కార్బన్ వాడచ్చు, లేదా కోక్ వాడచ్చు, లేదా చార్కోల్ వాడచ్చు, ఇలా ఏదైనా వాడచ్చు. ఎలాగా? రెడ్యూసింగ్ ఏజెంట్గా. నెక్స్ట్ 37 ద రియాక్టివిటీ సిరీస్ ఆల్సో నోన్ యాజ్ యాక్టివిటీ సిరీస్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ మెటల్స్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ అన్నాడు. ఏ ఆర్డర్లో పెట్టారన్నాడు? డిక్రీజింగ్ రియాక్టివిటీ. బి ఆప్షన్. మెటల్స్ ఎప్పుడు కూడా మనం డిక్రీజింగ్ రియాక్టివిటీలో పెట్టామన్నమాట. ఉదాహరణకి K, Na, కాల్షియం, Mg, అల్యూమినియం, జింకు, ఐరన్, లెడ్, హైడ్రోజను, కార్బను, మెర్క్యూరీ, సిల్వరు, గోల్డ్, ప్లాటినం. ఇదేమో హై రియాక్టివ్, ఇదేమో లో రియాక్టివ్. ఎలా వచ్చింది? డిక్రీజ్ అవుతూ వచ్చింది. సో డిక్రీజింగ్ రియాక్టివ్ అనమాట. ఓకేనమ్మా. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 38 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అన్నాడు. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో మనకి ఏం ఫామ్ అవుతుంది అన్నాడు? క్లోరిన్ గ్యాస్ ఫామ్ అయింది,
సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయింది, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది, సోడియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ మనకు తెలుసు కదా, NaCl సొల్యూషను వాటర్ కలిపి కరెంట్ పంపించినప్పుడు NaOH, Cl2, హైడ్రోజన్ గ్యాస్ ఇవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం, ఈ ఆక్వా సొల్యూషన్ ఆఫ్ NaClనే బ్రైన్ సొల్యూషన్ అంటాం. ఓకేనా, ఇది మనకు 3 తీసుకొచ్చింది, క్లోరిన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ అండ్ NaOH ఇన్ ద సొల్యూషన్. ఓకేనా, క్లోరిన్ ఎక్కడ ఫామ్ అయింది, యానోడ్ దగ్గర ఫామ్ అయింది. హైడ్రోజన్ ఎక్కడ ఫామ్ అయింది, క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 939, వాట్ ఈస్ ద టైపికల్ ఆక్సైడ్ యూజ్డ్ అలాంగ్ విత్ ది అల్యూమినియం ఇన్ థర్మైడ్ రియాక్షన్ అన్నాడు. ఓకే, అల్యూమినియంతో పాటు ఏ ఆక్సైడ్ని థర్మైడ్ రియాక్షన్లో మనం వాడతాము అని అడిగాడు. జాగ్రత్తగా చూడండి. థర్మైడ్ రియాక్షన్ అంటే ఏంటి అంటే అర్థం, ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే హైలీ ఎక్సోథెర్మిక్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. రాస్తున్నా చూడండి, హైలీ ఎక్సోథెర్మిక్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఏం జరిగిద్దో చూద్దాం. ఇక్కడ అల్యూమినియం తీసుకున్నా, Fe2O3. ఓకేనా, అల్యూమినియంతో పాటు ఏ ఆక్సైడ్ తీసుకోవాలి, ఐరన్ ఆక్సైడ్ తీసుకోవాలి. సో డి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, తీసుకొని చూపిస్తాను మీకు. Al2O3 ప్లస్ 2Fe ప్లస్ హీట్ వచ్చిందనమాట. నేను అల్యూమినియంకి ఐరన్ ఆక్సైడ్ని కలిపాను. కలిపినప్పుడు అల్యూమినియం ఏం చేసింది, O3 తీసుకొని బయటకు వచ్చింది. బికాజ్ అల్యూమినియం ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్. కాబట్టి అల్యూమినియం O3 తీసుకుని బయటకు వచ్చింది. మిగిలిపోయింది ఎవరు, ఐరన్ మిగిలిపోయింది, హీట్ కూడా వచ్చింది. సో ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో హీట్ బయటకు వచ్చింది కాబట్టి మనం దాన్ని హైలీ ఎక్సోథెర్మిక్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని పిలవాలి. ఇక్కడ అల్యూమినియం కోసం మనం ఏం వాడాం, ఐరన్ ఆక్సైడ్ వాడాం. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా? నెక్స్ట్ ఇదే మనం వెల్డింగ్లో వాడుతూ ఉంటాం. రైల్వే ట్రాక్స్ని వెల్డింగ్ చేయాలన్నప్పుడు మనం ఇదే పద్ధతిని వాడతాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ అనగానే ఏ కలర్లో ఉండిద్ది, బ్లాక్ కలర్. టేకిన్ ఇన్ ఏ బేకర్, డైల్యూట్ HCl ఈజ్ యాడెడ్ టు ఇట్. కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాడు, ఓకే, HCl కలిపాడు, ఓకే, అప్పుడు ఏం ఫామ్ అయింది, CuCl2 ప్లస్ వాటర్, అంతే. ఓకేనా, ఎలా సార్ అంత ఫాస్ట్గా రాశారు, ఇది యాసిడ్ మనకు అర్థమవుతుంది, ఇది కాపర్ ఆక్సైడ్, ఇక్కడ Cl ఉంది, CuCl2 ఫామ్ అవ్వాలి, వాటర్ ఫామ్ అవ్వాలి. ఓకేనా, ఇందాక చెప్పా CuCl2 కలర్ ఏంటి, బ్లూయిష్ గ్రీన్. గుర్తుపెట్టుకోండి, బ్లూయిష్ గ్రీన్ కలర్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. దీన్ని మనం ఇంకోలా కూడా ఆలోచన చేయొచ్చు, ఇది యాసిడ్, ఇది బేస్. ఇంకోలా చదువుతున్నాను అనమాట, ఇది యాసిడ్, ఇది బేస్, మరి ఇది ఏమవ్వాలి, సాల్ట్, ఇదేమవ్వాలి, వాటర్. ఇది యాసిడ్, ఇది బేస్ ఎలా అయింది, చెప్పా కదా, మెటాలిక్ ఆక్సైడ్ అంటే బేస్ అని చెప్పా కదా, అదనమాట అర్థం. ఓకేనమ్మా. నెక్స్ట్ 941, ఏ వైట్ సాలిడ్ రియాక్ట్ విత్ HCl. వైట్ సాలిడ్ అన్నాడు, అదేంటో మనకు చెప్పాల. ప్రొడ్యూసింగ్ ఏ గ్యాస్ దట్ టర్న్స్ లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ, ఇదే అనమాట. ఇక్కడ తెలిసిపోయింది, లైమ్ వాటర్ని మిల్కీగా మార్చే గ్యాస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ద గ్యాస్ ఈజ్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ద సాలిడ్ ఈజ్ ఏ either కార్బోనేట్ ఆర్ బైకార్బోనేట్. ఎస్, ఇదే కరెక్ట్ అనమాట. ఓకేనా, ఒక CO2ని కార్బోనేట్ లేదా బైకార్బోనేట్ దీని గుండా పంపించినప్పుడు అది డీకంపోజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్గా ఫామ్ అయింది అనమాట. కార్బోనేట్ అంటే ఎలా రాయాలి, ఇదిగోండి, CO3
-2 అని రాయాలి. బైకార్బోనేట్ అంటే ఎలా రాయాలి? HCO3 -1. ఇది ఒక ఎలక్ట్రాన్ని స్వీకరిస్తుంది, ఇది 2 ఎలక్ట్రాన్ని స్వీకరిస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అవి అలా స్వీకరించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మనకు మిగిలిపోయిద్ది అనమాట, డీకంపోజ్ అయ్యిద్ది అనమాట. ఓకేనమ్మా, దాన్ని మనం బొగ్గు పులుసు వాయువుగా మాట్లాడుతూ ఉంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ ఐడెంటిఫైస్ ద ఎలిమెంట్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ మాలిక్యూల్? మాలిక్యూల్గా ఉండనిది ఏంటి అన్నాడు. హైడ్రోజన్ H2, క్లోరిన్ Cl2, అయోడిన్ I2 అన్ని మాలిక్యూల్స్గా ఉంటాయి, కానీ హీలియం ఉండదు. హీలియం అంటే జస్ట్ He. ఓకేనా, He అని చూపించాలన్నమాట. దాని కాన్ఫిగరేషన్ 1:2. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 943, MnO2 4HCl, MnCl2 2H2O Cl2. విచ్ సబ్స్టాన్స్ ఈజ్ ఆక్సిడైజ్డ్, విచ్ సబ్స్టాన్స్ ఈజ్ రెడ్యూస్డ్? ఇది డైరెక్ట్ NCERT ఎగ్జాంపులర్లో ఉన్న క్వశ్చన్. డైరెక్ట్గా NCERT ఎగ్జాంపులర్లో ఉంది. మీరు NCERT కెమికల్ ఈక్వేషన్స్ ఓపెన్ చేస్తే ఆక్సిడేషన్ రిడక్షన్స్లో 3వ క్వశ్చన్ ఇది అనమాట. ఓకేనా, దీన్ని ఎలక్ట్రాన్స్ పద్ధతిలో చెప్పచ్చు, నా సింపుల్గా కూడా చెప్పచ్చు. నేను సింపుల్గా చదువుతా. ఓకేనా, జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది HCl. ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి హైడ్రోజన్ ఏమైంది? హైడ్రోజన్కి ఏం కలిసింది? ఆక్సిజన్ కలిసింది. అవునా కాదా? ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ని మనం ఏమనాలి? ఆక్సిడైజ్డ్ అనాలి. అవునా కదా? ఇక్కడ H ఉంది, HCl ఉంది, అలా చెప్పకూడదు. ఎస్, ఇదిగోండి, ఇప్పుడు చదువుతా చూడండి. ఇక్కడ రాస్తున్నాను మీకు అర్థం అవడానికి. MnO2 4HCl, MnCl2 2H2O Cl2. జాగ్రత్తగా చూడండి, సింపుల్గా చదువుతాను. పెన్ మారుస్తున్నా. ఎస్, ఇక్కడ HCl ఉంది. అవునా కాదా? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది? Cl2 మాత్రమే వచ్చింది. ఇక్కడ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది. హైడ్రోజన్ మనం ఏం చేసాం? రిమూవ్ చేసాం. హైడ్రోజన్ రిమూవ్ చేసామంటే అది ఆక్సిడైజ్ అయినట్టు. ఆక్సిడేషన్కి అర్థం ఏంటి? ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ హైడ్రోజన్ ఉంది ఎడం వైపు, కుడివైపుకి వెళ్ళేటప్పటికి ఏమైంది? హైడ్రోజన్ కోల్పోయింది. కాబట్టి ఇది ఏమైనట్టు? ఆక్సిడైజ్డ్ అయినట్టు. సో HCl ఈజ్ ఆక్సిడైజ్డ్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నా ఆన్సర్ డి పెట్టేశా. సింపుల్, నాకు ఒకటే తెలుసయ్యా, కానీ సాల్వ్ చేశా. ఓకేనా, మీకోసం ఇది కూడా చదువుతాను. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇది MnO2. ఓకేనా, ఎడం పక్క MnO2 ఉంది. కుడి పక్క వెళ్ళేటప్పటికి Mn ఏమైంది? ఆక్సిజన్ని కోల్పోయింది. లాస్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ కోల్పోవటాన్ని మనం ఏమంటాం? రెడ్యూస్ అంటాం. కాబట్టి MnO ఈజ్ రెడ్యూస్డ్. సో MnO2 ఈజ్ రెడ్యూస్డ్, HCl ఈజ్ ఆక్సిడైజ్డ్. సింపుల్ అనమాట. దీన్ని ఎలక్ట్రాన్స్ పద్ధతిలో కూడా చెబుతారు. అది మీకు కష్టంగా ఉండిద్ది, ఇబ్బందిగా ఉండిద్ది. నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. ఓకేనా, క్వశ్చన్ ఆఫ్ ది డే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ది ప్రెసిపిటేట్ ఫార్మ్డ్ వెన్ సిల్వర్ నైట్రేట్ రియాక్ట్స్ విత్ సోడియం క్లోరైడ్ అన్నాడు. సిల్వర్ నైట్రేట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, AgNO3 సోడియం క్లోరైడ్తో చర్య జరిపింది, NaCl. అప్పుడు Ag ఇటు వెళ్ళిద్ది, AgCl. అప్పుడు Na ఇటు వెళ్ళిద్ది, NaNO3. ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే AgCl ఇది ఏ కలర్ ప్రెసిపిటేట్ అన్నాడు.
ఇది వైట్ కలర్ ప్రెసిపిటేట్, తెలుపు రంగు అవక్షేపం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, which acid does not give hydrogen gas when treated with metal because of oxidizing nature అన్నాడు. ఏమడిగాడు, ఏ యాసిడ్కి ఆక్సిడైజింగ్ నేచర్ ఉండటం వల్ల మెటల్తో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఇవ్వదు అన్నాడు. ఓకేనా, చూద్దాం. ఆక్సిడైజింగ్ నేచర్ ఉన్న యాసిడ్ ఏంటి? ఇది కాదు, ఇది కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, నైట్రిక్ ఆక్సైడ్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. మీకు ఇందాక రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే కాపరు, కార్బను, చార్కోలు, కోకు ఇవి చెప్పాను. ఇప్పుడు ఆక్సిడైజింగ్ ఏజెంట్ చెబుతున్నా, నైట్రిక్ యాసిడ్ ఈజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది వాటర్ని ఫామ్ చేసి తప్ప హైడ్రోజన్ గ్యాస్ని ఫామ్ చేయదు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నైట్రిక్ యాసిడ్ రెడ్యూస్ అయిందనుకోండి, అప్పుడు మనకి NO2, NO, N2O, నైట్రోజన్ డైఆక్సైడ్స్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్ ఇలాంటి ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ H2 గ్యాస్కి బదులు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు? నైట్రిక్ యాసిడ్ని మనం ఏం చేసినప్పుడు? రెడ్యూస్ చేసినప్పుడు. ఓకేనమ్మా, 9:46. సో ఇక్కడతో ఫినిష్ చేస్తున్నాలే. మాట్లాడి నోరు నొప్పుడుతుందండి. నేనేమో మెల్లిగా మాట్లాడతాం చేత కాదు, గొంతు చించుకుని అరుస్తూ ఉంటా. ఒంటరిగా కూర్చొని రూమ్లో క్లాస్ చెబుతున్నా గట్టిగా అరుస్తూ ఉంటా. ఓకేనా, సో నేను నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ ఇలాగే పూర్తి చేస్తా. మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. నేను మ్యాక్సిమం 1 రోజుకో 2 రోజుకో కంపల్సరీగా తీసుకొస్తూ ఉంటాను. చక్కగా చదువుకుంటూ రండి, క్వశ్చన్స్ చూసుకుంటూ రండి. మనం చాలా డీప్గా మాట్లాడుకున్నాం. మరికొన్ని క్వశ్చన్స్ని ఇంకా డీప్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనమ్మా, ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. త్వరగా ఫినిష్ చేసుకుందాం. నేను చెప్పినట్టుగా కరెంట్ అఫైర్స్ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి మంచి స్కోర్తో ముందుకు వెళ్దాం. బాయ్.